హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే రెసిపీ పాలకూర ఫ్రై. అది ఎలా చేద్దామో చూసేద్దామా? ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక అది కాస్త కాగిన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇలా చిటపటలాడేంత వరకు చూసి వెంటనే అందులో ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం ఎండుమిర్చి వేశాను. దాని తర్వాత ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలండి. చూసారా కదా, అలా మంచిగా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. అలా మొత్తం వేగిపోయిన తర్వాత అందులోనే మనం ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. అది కూడా కాస్త వేగిన తర్వాత మంచిగా కలుపుతూ వేయించుకుంటూ ఉండాలి. అలా వేయించుకొని అందులో కాస్త 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దాన్ని బాగా కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని చూసారు కదా, అలా అంతా వేగిన తర్వాత మంచిగా నూనె కూడా పైకి తేలుతూ వేగిపోయింది. అప్పుడు మనం అందులో పాలకూర పెట్టుకోవాలి. అంటే పాలకూర బాండీలో వేసుకోవాలి. మా సైడు పెట్టుకోవడం అని అంటాము. అందుకోసమని పెట్టుకున్న తర్వాత అందులో నేను 1.5 స్పూన్ ఉప్పు వేసాను. మీకు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. నేను 6 కట్టల పాలకూర తీసుకున్నాను. 6 కట్టల పాలకూర అదంతా ముందే కట్ చేసి కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అందులో వేసేసాను. చూసారా, వేసి అంతా ఒకసారి మంచిగా కలిపి పెట్టుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్నప్పుడు మనకంతా వాటర్ అంతా ఊరుతుందండి అందులోనే. అప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అంతా వాటర్ ఊరిపోతుంది. ఇదంతా ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలండి. వాటర్ అంతా ఊరుతుంది కదా, ఒకసారి అంతా కలిపేసుకుంటూ అలా దగ్గర పడుతూ ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ మనం అలా ఉంచితే ఇంకా కాస్త వాటర్ అంతా ఊరిపోతుందండి. చూడండి, ఆ వాటర్లోనే ఉడుకుతుంది మీకు పాలకూర అంతా. ఆ వాటర్లోనే అదంతా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తున్నాను. ఒక 5 to 10 మినిట్స్ అలా పెట్టుకొని మళ్ళీ చూస్తే అంతా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా అంతా కలుపుతూ దగ్గర చేస్తూ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేశాను. చూడండి, తీసి చూస్తే మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయండి. చూడండి, అంతా వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వాటర్ అంతా మొత్తం మీకు దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. ఆయిల్ అంతా పైకి తేలుతూ మంచిగా అంతా కర్రీ కూడా ఉడికిపోయింది. మీకు ఫ్రై అంటే ఫ్రై లాగా దగ్గరికి వచ్చేసింది. చూసారు కదా, ఇలా అంతా దగ్గరకు వచ్చే వరకు పెట్టుకొని ఇదంతా సిమ్లో చేసుకోవాలండి. మంచిగా దగ్గరకు వచ్చే వరకు చూసుకుంటూ ఉండాలి. ఇంతేనండి, మన పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా. థ్యాంక్స్ అండి. నా రెసిపీస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.